ఈరోజు 30 డేస్ ఆఫ్ వీడియో ఎడిటింగ్లో డే 3. ఈరోజు ఇన్షాట్లో ఒక వ్లాగ్ని ఎలా ఎడిట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇన్షాట్ ఓపెన్ చేసి వీడియో సెలెక్ట్ చేసి తర్వాత న్యూ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన క్లిప్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, వీడియో సెలెక్ట్ అయిపోయాయి కదా. ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే వీడియోస్ ఓపెన్ అయిన తర్వాత వాటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, కపాల్ చెక్కలు ఇలా అవైతే నేను రిమూవ్ చేసేస్తాను. వాల్యూమ్ బటన్ క్లిక్ చేయండి, దాన్ని 0 చేసేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డబుల్ టిక్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అంటే ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్ ఇది వాల్యూమ్ అనేది మ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, వాల్యూమ్ అయితే మ్యూట్ చేసేసుకున్నాం కదా. ఫ్రేమ్ని అయితే సెట్ చేసేద్దాము. దీనికోసం మనం క్యాన్వాస్ అని ఉంది కదా స్టార్టింగ్లో, అది క్లిక్ చేయండి. ఫస్ట్ ఇది 9:16 రేషియోలో ఉంది కదా. ఒకవేళ యూట్యూబ్లో ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి అయితే మనకి 16:9 రేషియోలో ఉండాలి. అందుకోసమని దీన్ని నేను 16:9 రేషియోలో సెట్ చేశాను. కాకపోతే చూడండి ఇలా వస్తుంది, ఫ్రేమ్ అనేది సరిగా సెట్ అవ్వలేదు. సో నేను రొటేట్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకున్నాను. రొటేట్ ఆప్షన్ యూజ్ చేసి ఫ్రేమ్లో అయితే నేను కరెక్ట్గా ఫిట్ చేశాను. కానీ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఫ్లోరే ఎక్కువ పడుతుంది మనం చేసే డిష్ కంటే. సో దాన్ని హైలైట్ చేయాలి. సో నేనైతే క్రాప్ యూజ్ చేస్తున్నాను. వీడియోని అయితే మనం క్రాప్ చేసేద్దాము. క్రాప్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ మన ఫ్రేమ్ అయితే సెట్ అవ్వట్లేదు. మనం ఏం చేయాలంటే మన 2 ఫింగర్స్ యూజ్ చేసి వీడియోని డ్రాగ్ చేస్తూ స్లోగా డ్రాగ్ చేసుకుంటూ మనం అయితే ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే గైస్, ఫ్రేమ్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ నేను వీడియోలో 2 క్లిప్స్ యాడ్ చేశాను కదా, అయితే ఒక మిస్టేక్ చేశాను. ఫస్ట్ యాడ్ చేయాల్సిన వీడియో క్లిప్ని సెకండ్ యాడ్ చేయాల్సిన వీడియో క్లిప్ని ఫస్ట్ యాడ్ చేశాను. సో దీన్ని మనం ఎలా రీప్లేస్ చేయాలంటే వీడియోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే వీడియోస్ అయితే రీప్లేస్ అయిపోతాయి. ఇలా నేను 2 క్లిప్స్కే చూపించాను. మీరు ఎన్ని క్లిప్స్ యాడ్ చేసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్తో రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ ఏం చేద్దామంటే నాకు వీడియో చాలా లెంతీగా అనిపిస్తుంది. మనం కంటెంట్ డిలీట్ చేయకుండా మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. సో ఎంతో కొంత ఇంక్రీజ్ చేసుకోండి. మనకు వీడియో అనేది ఫాస్ట్గా అయితే రన్ అవుతుంది. చూడండి ఇలా అయితే రన్ అవుతుంది. ఇలాగే మనం ఎన్ని వీడియో క్లిప్స్ ఉంటే అన్నింటికి అప్లై చేసుకోవాలి. అండ్ వీడియోస్కి స్లోమో ఎలా సెట్ చేయాలో నేనైతే ఒక ఫుల్ క్లియర్ వీడియో చేశాను గైస్. ఇంతవరకు చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి గైస్. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. అండ్ కమింగ్ టు అవర్ వీడియో, ఇప్పుడు మనకి వీడియోలో ఏదైనా పార్ట్ కొంచెం నచ్చలేదు, దాన్ని డిలీట్ చేయాలి అనుకోండి. మనకి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్ప్లిట్ ఆప్షన్ అయితే మనం రిమూవ్ చేయాలనుకున్న వీడియోకి బిగినింగ్లో ఎండ్లో స్ప్లిట్ ఆప్షన్ అప్లై చేయాలి. తర్వాత డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. వీడియో పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీడియోకి ఆడియో అయితే సెట్ చేసేద్దాము. ఇక్కడ స్టార్టింగ్లో ఆడియో ఆప్షన్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో రికార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఇప్పుడు నేను ఇచ్చాను కదా, అలా అయితే మనం వాయిస్ ఓవర్ని అయితే ఇవ్వచ్చు వీడియోకి. దీనికి కంటిన్యూషన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ వైట్ లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే మనం ఫస్ట్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎండింగ్లో అడ్జస్ట్ చేయాలి. ఈరోజు మనం చేయబోయే వంట. సో నాలాగా కంటిన్యూగా వాయిస్ ఓవర్ ఇవ్వలేని వాళ్ళు అయితే ఇలా కొంచెం వాయిస్ ఓవర్ని అయితే మనం ఇచ్చుకోవచ్చు. అండ్ దీన్ని కూడా మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అండ్ స్పీడ్స్లో అన్నీ చేయొచ్చు. ఇక్కడైతే ఫస్ట్ క్లిప్లో కొంచెం నాయిస్ ఉందని దాన్ని అయితే నేను స్ప్లిట్ చేసి డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసిన తర్వాత వాటి రెండింటి మధ్య గ్యాప్ వస్తుంది కదా, అదైతే మనం డ్రాగ్ చేసి అటాచ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నేనైతే ఇది వాయిస్ నోట్ని అయితే డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఇన్ కేస్ అది బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది అనుకోండి, మనకి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ అయితే క్లిక్ చేస్తే అండు అయిపోతుంది. అంటే వాయిస్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. వాయిస్కే కాదు, ఇది వీడియోస్లో కూడా అంతే, అండు రీడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మ్యూజిక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఉంది కదా, అంటే మన గ్యాలరీలో ఉండే వీడియోస్ నుండి మనం ఆడియో అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో నుండి అయితే ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. డైరెక్ట్ అయితే ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఆ ఆడియో ఈ వీడియోకి అప్లై అయిపోయింది. అండ్ ఇంకా మ్యూజిక్లో ఇక్కడ ఫీచర్డ్ అని ఉంది కదా, ఈ మ్యూజిక్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫుల్ వ్లాగ్స్లో మనం మూవీ సాంగ్స్ అలా యాడ్ చేసుకోకూడదు కదా, సో ఈ మ్యూజిక్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మై మ్యూజిక్లో మనం గూగుల్ నుండి కానీ ఇంకేదైనా సోర్స్ నుండి డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్స్ మన ఫోన్లో వాయిస్ రికార్డింగ్స్ అలా ఉంటాయి కదా, అవి ఇక్కడ కనిపిస్తాయి. ఈ సౌండ్ అయితే నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి యూజ్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మనం ఒక వీడియోకి ఆడియోని సెట్ చేసేయచ్చు.
ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసి మనం మన వీడియోకి టెక్స్ట్ని అయితే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుకింగ్ వీడియోకి మనం ఇంగ్రీడియంట్స్ అలా ఇవ్వాలనుకోండి, ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం చాలా టైప్స్లో ఇది ఎడిట్ చేయొచ్చు. యానిమేషన్స్ కూడా ఉంటాయి, ఫాంట్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేనైతే అన్నీ ట్రై చేస్తున్నాను. నేను ఇచ్చిన టెక్స్ట్కి అయితే ఈ యానిమేషన్ని ఫైనలైజ్ చేసి నేను అప్లై చేశాను. ఇది చూడండి, ఒక క్లిప్ వరకే వచ్చింది కదా. సపోజ్ మనకి ఇది వీడియో ఎండ్ వరకు కావాలంటే క్లిప్ ఎండ్ని డ్రాగ్ చేస్తూ ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే దీన్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఇక్కడ యానిమేషన్స్ ఉంది కదా, యానిమేషన్స్లో అయితే మనకి చాలా టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మనకి ఫుల్ వ్లాగ్లో అయితే ఇవేం అవసరం లేదు. మీరు ఏదైనా షార్ట్ వీడియోని ఎడిట్ చేయాలి అంటే ఇవి యూజ్ చేయండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకా ఇటు లాస్ట్కి వచ్చేస్తే ఫ్రీజ్ ఆప్షన్ ఉంది కదా, ఫ్రీజ్ చేస్తే వీడియో అనేది మనకు ఒక 5 సెకండ్స్ ఫ్రీజ్ అయిపోతుంది. మనకి ఏదైనా వీడియో లెంత్ లేనప్పుడు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు అదైతే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రివర్స్ ఆప్షన్ ఉంది కదా, వీడియో అయితే రివర్స్లో ప్లే అవుతుంది. ఇదైతే కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి. అయినా మనం ఫుల్ వ్లాగ్స్లో ఇలాంటివి ఏమి యూజ్ చేయం గాయస్. మెయిన్ అయితే అన్నీ చెప్పేశాను. ఇంకా చాలా ఎక్కువ ఆప్షన్సే ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పాలంటే ఇంకో వీడియో చేయాలి. మనకి యూట్యూబ్లో ఒక వ్లాగ్ అప్లోడ్ చేసుకోవడానికి అయితే ఇప్పటివరకు నేను చెప్పిన వరకు అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇంకా మనం వీడియోని డౌన్లోడ్ చేసుకునే ముందు ఇక్కడ ఇన్షాట్ వాటర్ మార్క్ ఉంది కదా, అదైతే మనం రిమూవ్ చేసుకోవచ్చు. చాలామంది ఇది రిమూవ్ చేయడం మర్చిపోతుంటారు. ఇక్కడ ఇన్షాట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇన్షాట్ ప్రో ఫ్రీ రిమూవ్ అని వస్తుంది కదా, ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ చూస్తే మనకి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. వాటర్ మార్క్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనం వీడియోని 4Kలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.